గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కోటేశ్వరరావు గారు చెప్పండి. నేను ఆంజనేయ రెడ్డి గారిని అడిగినటువంటి ప్రశ్న మిమ్మల్ని మళ్ళీ రిపీట్ అడుగుతున్నాను. ఎన్డీఏ అంటే వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎన్నికలను ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పనితీరుపై ప్రోగ్రెసివ్ కార్డుగా రిఫరెండంగా మనం భావించుకోవచ్చా? రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ పాలన లేదు రాష్ట్ర ప్రభుత్వాల్లో, అందుకని దాన్ని ఎన్డీఏ మీద రిఫరెండం గా నేనైతే అంటే నేను గతం గురించి మాట్లాడదలుచుకోలేదు, భవిష్యత్తు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్లో మాత్రం నువ్వా నేనా అనేటటువంటి సిచ్యువేషన్ ఉంది అంటని చెప్పి, అంటే న్యూట్రల్ సంస్థలు, పాజిటివ్ సంస్థలు, వ్యతిరేక సంస్థలు కూడా ఒకటే రిపోర్ట్ ఇచ్చినాయి కనుక మనం దాన్ని మాట్లాడగలుగుతున్నాం. వేరాస్ తమిళనాడు ఇష్యూ ఇప్పుడే మనకు రవి మీనాక్షి సుందరం గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకుంటున్నారనేటటువంటి అంశం స్పష్టమైంది. అక్కడ విజయ్ గారు గేమ్ చేంజర్గా కాకుండా స్పైలర్గా మారేటటువంటి అవకాశం ఉంది అంటనంటే అన్నా డిఎంకే అధికారంలో లేదు, డిఎంకే అధికారంలో ఉంది. స్పైలర్ పార్ట్ అనేటటువంటిది డిఎంకే అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సీట్ గెయినర్గా విజయ్ నిలిచే అవకాశం లేదు, కానీ ఓటు గెయినర్గా విజయ్ నిలిచేటటువంటి అవకాశం అక్కడ స్పష్టంగా ఉందనేటట్టు అర్థమవుతుంది. అప్పుడు రెఫరెండంగా ఎట్లా మార్చుకోలేము? అది మీనాక్షి సుందరం గారి అభిప్రాయం. అది ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. నేనైతే అట్లా అనుకోవట్లేదు. ఎందుకు అంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఓటింగ్ రూపంలో మనకైతే కనపడలేదు. అంతకు ముందుతో పోలిస్తే ఇంకా ఓట్లు తగ్గినా కానీ బీజేపీకి అవసరమైన ఓటింగ్ పర్సెంట్ ని బట్టి మనం కొన్ని నిర్ధారణలకు రావడం అనే దానికి వచ్చేసరికి భిన్నమైనటువంటి సందర్భాల్లో భిన్నమైనటువంటి ఫలితం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి డిఎంకే అనేటువంటిది లేదా అన్నా డిఎంకే కావచ్చు, అవి పాతుకుపోయినటువంటి పార్టీలు. పోల్ మేనేజ్మెంట్ లో ఆ రెండు పార్టీలు ఖచ్చితంగా, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ వచ్చినటువంటి రెండు పార్టీలు కూడా, బీజేపీ కూడా అక్కడేమీ తక్కువ లేదు. అందుకని ఈ చేసినటువంటి ఈ క్రమంలో ఇప్పుడు టీవీకే విజయ్ ఫ్యాక్టర్ చూసినప్పుడు మొత్తం కూడా పోల్ సర్వేలు, నేను ముందే చెప్పా, పోల్ సర్వేల మీద నాకు ఉండేటువంటి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఏప్రిల్ 6 వరకు జరిగినటువంటి పోల్ సర్వేల ప్రకారం కూడా మొత్తం స్వల్పమైనటువంటి మెజారిటీ డిఎంకే కూటమికే చూపిస్తున్నాయి. ఇప్పుడు స్పాయిలర్ గా ఉంటారు అనుకున్నటువంటి టీవీకేకి స్పష్టంగా ఉంది. ఆ ఓట్లు వచ్చినటువంటి సందర్భంలో కూడా మెజారిటీ సర్వేలు తెలియజేస్తున్నాయి. రెండోది, అక్కడ ఉన్నటువంటి డిఎంకే నాయకత్వం ప్రతి చిన్న కోటేశ్వరరావు గారు, కొద్దిగా మీకు టెక్నికల్ ఇష్యూ ఉంది, మా పీసీఆర్ వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు. ఆంజనేయ రెడ్డి గారు, ఏంటి భవిష్యత్ కార్యాచరణం ఎట్లుండబోతుంది? అంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుంది అని చెప్పి బీజేపీ చెప్పుకుంటుంది, కానీ వాస్తవంగా కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయంగా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఫ్యూచర్ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది? శ్రీశైలం గారు, మేము అనేక పనిచేస్తాం, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, గెలుస్తున్నాం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ మొన్న 24 జరిగిన ఎన్నికలు చూసాం, అంతకుముందు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు చూసాం. కాబట్టి మేము చాలా దృష్ట్యా మేము కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు తమిళనాడులో కూడా మేము అదే స్ట్రాటజీ. తమిళనాడులో మేము సొంతంగా నిలబడి అధికారానికి వచ్చేంత శక్తిని ఈ తమిళనాడులో కానివ్వండి. తమిళనాడులో ఈరోజు మనం ఒక విషయాన్ని మిస్ అవుతున్నాం. తమిళనాడులో ఇంత వ్యతిరేకత డిఎంకే, ప్రత్యేకంగా హిందువుల నుంచి డిఎంకేకి వ్యతిరేకత ఉంది.
ఇంతకుముందు డిఎంకేని హిందూ వ్యతిరేక పార్టీ 5 సంవత్సరాలు ఈ డిఎంకే అధికారం ఉన్న గత 5 సంవత్సరాలు అనేక సంఘటనలు చూసినప్పుడు అది ఆ ప్రజ్వలన కానివ్వండి, స్పష్టంగా న్యాయస్థానం అనుమతిస్తే తప్పు లేదు, అక్కడ ఎటువంటి శాంతి భద్రతలకు ప్రమాదం లేదు, అక్కడ అయితే ఉండేది. కానీ ఈ మధ్యలో ఆగిపోయింది అంటే పెద్ద ఎత్తున హిందువులు కూడా రాష్ట్రం అంతా కూడా తీసుకోలేదు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఎంకే మీద యాంటీ హిందూ ముద్ర పడి ఉంది. అందువల్ల హిందూ రెండవది అవినీతి, పెద్ద ఎత్తున అవినీతి. ఆయన కుమారుడి మీద, దయానిధి మారన్ మీద, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండే ఆయన మీద, ముఖ్యమంత్రి గారి మీద, క్యాబినెట్లు అనేక మంది మంత్రుల మీద, అనేక మంది ప్రభుత్వ అధికారుల మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు సనాతన ధర్మాన్ని డెంగూతోటి, కుష్టుతోటి పోల్చింది. పెద్ద ఎత్తున తమిళనాడులో చర్చ జరిగింది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హిందువులు ఆ ప్రభుత్వాన్ని దించాలని ఒక తీవ్ర నిర్ణయంలో ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్, రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఎప్పుడు 1952 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్, ఓట్ల శాతం పెరగలేదు. వీటన్నిటికీ ఏమిటంటే సూచన, ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి. రెండవది, మన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డిఎంకే వేరుగా, అన్నా డిఎంకే వేరుగా, బీజేపీ వేరుగా పోటీ చేసింది. అన్నా డిఎంకే బీజేపీ కలిసి పనిచేసి ఉండుంటే ఆ రోజు డిఎంకే మీద ఉండే వ్యతిరేకతతోటి ఖచ్చితంగా మేము 2/3 మెజారిటీ సీట్లు గెలిచి ఉండేవాళ్ళం. మేము తమిళనాడులో అన్నా డిఎంకే బీజేపీ కలిసి ఉంటుంది, లెక్కలు ఉన్నా, మీరు కావాలంటే చూసుకోవచ్చు. 2/3 వంతు సీట్లు లోక్సభ సీట్లు గెలుచుండేవాళ్ళం. అప్పటికే డిఎంకే మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఈరోజు డిఎంకే మీద యాంటీ ఇన్కంబెన్సీ చాలా తీవ్రంగా ఉంది. మిస్ రూల్, తీవ్రమైన అవినీతి, ర్యాంపెంట్ కరప్షన్ అండ్ అబౌవ్ ఆల్ హిందూ వ్యతిరేక ధోరణి డిఎంకే వ్యవహరించిన తీరు, డిఎంకే ఆ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా ఎంపీ రాజానేతన్ చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా కలిసి ఈరోజు ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, చాలా తీవ్రంగా ఉన్నారు. వీటన్నిటి ఫలితమే, రిఫ్లెక్షనే ఈరోజు పెద్ద ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. మార్క్ మై వర్డ్స్, మళ్ళా మనం చర్చకు వస్తాము. తమిళనాడులో ప్రభుత్వం మారుతుంది, వెస్ట్ బెంగాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం మారుతుంది. వెస్ట్ బెంగాల్లో శాంతి భద్రత పరిస్థితి, మహిళల మీద జరుగుతున్న ఇది సందేశ్ ఖాళీ, అదేవిధంగా ఆర్జీకార్లో జరిగిన ఒక డాక్టర్ యొక్క అత్యాచారం, ఆమెను చంపడం, వారి తల్లిగారు కూడా ఇప్పుడు ఎన్నికల రంగంలో ఉన్నారు. కాబట్టి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అందుకని మళ్ళీ వస్తాను. రవి మీనాక్షి సుందరం గారు, షూర్ 2 రాష్ట్రాల్లో రూలింగ్ పార్టీలు ఇంటికి పోబోతున్నా, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. రవి మీనాక్షి సుందరం గారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబరెన్స్ తమిళనాడులో తీవ్ర స్థాయిలో ఉందనేటటువంటి చర్చ కొనసాగుతుంది. ఏ అంశాలు